ఈరోజు మనం గ్రీన్ చిల్లీ మసాలా ఎగ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్గా రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇది చాలా క్విక్గా అయ్యే రెసిపీ, చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అండి. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. సో ఇంకెందుకండి ఆలస్యం, మన యమ్మీ గ్రీన్ చిల్లీ గ్రేవీ ఎగ్ కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్ని తీసుకున్నానండి. ఆ జార్లో నేను ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్స్ని తీసుకున్నానండి. ఇది చిన్నగా ముక్కలు అవసరం లేదు, కొంచెం పెద్ద స్లైసెస్ కింద కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ నేను 1 బంచ్ వచ్చేసి పుదీనా తీసుకున్నానండి. మొత్తం 1 బంచ్ తీసుకున్నాను. ఇక్కడ గుప్పెడంతా కొత్తిమీరని తీసుకున్నానండి. ఇక్కడ 7 వచ్చేసి పచ్చిమిర్చి కట్ చేశాను ముక్కల కింద. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ జింజర్ గార్లిక్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా జింజర్ గార్లిక్ డైరెక్ట్గా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ 1 ఇంచ్ అల్లాన్ని కట్ చేసి వేసాను. ఒక 5 రెబ్బలు గార్లిక్ని కూడా వేసానండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ని తీసుకున్నానండి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని చక్కగా మనం బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసి ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించాను. స్టవ్ వెలిగించి అందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశానండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయిందండి. నేను దాంట్లో 2 లవంగాల్ని వేసాను, చిన్న ముక్కలు దాచిన చెక్కను వేసాను, సినమన్ వేసాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సాజీరాని కూడా యాడ్ చేశానండి. 2 ఎండుమిర్చీలను కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్యూరిని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము, అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అవన్నీ కూడా మనం డైరెక్ట్గా పచ్చివే గ్రైండ్ చేసాం కదండి. సో ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు కాస్త ఆ ప్యూరిన్ అంతా ఫ్రై అవ్వనిద్దాము. ఈ పేస్ట్ థిక్గా అనిపిస్తే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అప్పుడే మన ప్యూరీ అనేది బాగా ఉడికిపోతుంది. చూసారా, ఇక్కడ మన ప్యూరీ అనేది బాయిల్ అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చూసారా, ఈ టైంలోనే మనం ఎగ్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ని వేసాను. ఎగ్స్ని కూడా నేను లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్లో కాస్త ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్స్కి కూడా నేను ముక్కల కాట్ పెట్టానండి. అది మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. అప్పుడే మన గ్రేవీ అంతా ముక్కలకి బాగా పడుతుంది, ఎగ్స్కి బాగా పడుతుంది, లోపలికి వెళ్ళి. మూత పెట్టుకొని కాస్త మగ్గనిద్దాము. ఇక్కడ మన ఎగ్స్ కూడా మగ్గిపోయాయి. చూసారా, బాగా ఉడికిపోతుంది మన గ్రేవీ కర్రీ అనేది. వాటర్ ఎంత అనుకున్న కొంచెం వాటర్ చూసి యాడ్ చేసుకోండి, పెద్దగా అయితే పట్టవు, ఎందుకంటే ఆనియన్స్ నుంచి కూడా కొద్దిగా వాటర్ అనేది వస్తుంది కాబట్టి పెద్దగా అయితే పట్టవు. కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ మనం మిక్సీ పట్టడంలోనే ఉంటుంది. అంతే అండి, మన గ్రేవీ కర్రీ అనేది ఇక్కడ అయిపోయింది. స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. మన
స్టవ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన యమ్మీ యమ్మీ టేస్టీ గ్రీన్ చిల్లీ మసాలా గ్రేవీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, స్పెషల్గా చపాతీలోకి పుల్కాలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు అందరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడ మనం ఎలాంటి రెడ్ చిల్లీ పౌడర్ని అసలు యూజ్ చేయట్లేదండి. మొత్తం మనం గ్రీన్ చిల్లీతోనే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది చాలా అంటే రెగ్యులర్గా చేసే ఎగ్ గ్రేవీ పులుసుల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. అంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.